నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు నియోజకవర్గం క్యాతన్పల్లిలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. దుర్గాదేవి మండపాల్లో పూజలు, ఇరువురు కుటుంబాలను పరామర్శించిన బాల్క సుమన్. బాల్క సుమన్ వ్యాఖ్యలపై మండిపడ్డ మందమరి కాంగ్రెస్ నాయకులు. కాకా కుటుంబాన్ని విమర్శించే స్థాయి బాల్క సుమన్కు లేదన్న నేతలు. దుర్గంధం వెదజల్లుతున్న చెన్నూరు మటన్ మార్కెట్. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్. చెన్నూరులో ఏకలవ్య కమ్యూనిటీ భవనం నిర్మించాలని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు దుగ్గ్యాల బాబు డిమాండ్ చేశారు. చెన్నూరులో ఏర్పాటు చేసిన నియోజకవర్గం సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా లోకిని రాజు హాజరై మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గంలో ఎరుకల ప్రజలు అత్యధికంగా జనాభా కలిగి ఉండి విద్య, ఉపాధి, ఉద్యోగ, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ రంగాల్లో వెనుకబడి ఉన్నారని అన్నారు. ప్రధానంగా తట్టలు బుట్టలు అల్లుకోవడం, పందులు పెంచుకోవడం తమ కులవృత్తి అని, మారుతున్న కాలాన్ని బట్టి కులవృత్తులు నశించి ఎరుకల కుటుంబాలు రోడ్డున పడ్డాయని పేర్కొన్నారు. ఆదివాసీ ఎరుకల కులస్తులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గత ప్రభుత్వము ప్రవేశపెట్టిన ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ కింద ఊరికి దూరాన శాస్త్రీయ పద్ధతిలో పందులను పెంచుకోవడానికి ప్రభుత్వ స్థలాలు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చదువుకున్న యువతి యువకులు ఉపాధి అవకాశాలు పోరాటం చేస్తాం. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో మరి రాజ్యాంగబద్ధంగా మరి ఏబిసిడి వర్గీకరణ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇప్పటికీ దాదాపుగా 3 నెలలు దాటిపోతా ఉన్నది. ఇంతలో కూడా మరి ఏబిసిడి వర్గీకరణ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకోసం చెప్పి అడుగుతా ఉన్నా. ఇలా కొద్దిమంది గిట్టని వాళ్ళు కూడా సుప్రీంకోర్టు కేసు వేసారు. వేసే కానీ సుప్రీంకోర్టు కొట్టుపారేసింది. మరి ఎందుకు దాన్ని చేస్తలేరు? మా వాటా మాకు కావాలి, మా బడ్జెట్ మాకు కావాలి. అందుకే మేము అడుగుతా ఉన్నాం. ఎరుకల కార్పొరేషన్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మరి ఎందుకు దాన్ని ప్రవేశపెడతలేరు? ఎందుకు మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తలేరు? ఎందుకు మాకు 500 కోట్లు మీరు ఇస్తున్నారు? మీరు ఎందుకు ఇస్తలేరని చెప్పి అడుగుతా ఉన్నాం. ఎస్, మా గిరిజన బడ్జెట్ లో 500 కోట్లు ప్రత్యేకంగా కేటాయించి ఏకలవ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు తప్ప మీరు అన్నమాటని అడుగుతా ఉన్నాం. అది ఇంత మీరు చేస్తలేరు. మీ దగ్గరికి మీ పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ కూడా లెటర్ ఇచ్చినాం, నీకు లెటర్ ఇచ్చినాం, మరి ప్రిన్సిపల్ సెక్రటరీ లెటర్ కూడా ఇచ్చినాం. ఇంతలో కూడా ఒక్క ఆన్సర్ గారు జవాబు మాకు రాలే. ఏంది మా పరిస్థితి అంటే? మీకు లమడలే కావాలన్నా, మీకు కోయలే కావాలన్నా, మీకు గోనెలే కావాలన్నా, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు కావాలన్నా? మరి మాకు లేదా? మాకు ఆత్మగౌరవం లేదా? ఈ రాజ్యాంగంలో మేము లేవా? ఈ సమాజంలో మేము లేవా? మా సామాజిక హక్కులు లేవా అని చెప్పి అడుగుతా ఉన్నా. తప్ప మాకు కూడా అవకాశం ఇవ్వండి. మేము కూడా ఉన్నాము, మేము ఓట్లు వేస్తున్నాం, మేము తిరుగుతున్నాం, మేము కడగప్పుకున్నాం, జై కాంగ్రెస్ అని చెప్పన్నాం, జై తెలంగాణ అన్నాం. మరి మాకు ఎక్కడ ఇచ్చారు? ఒక సర్పంచ్ లేడా? ఒక జడ్పీసీ లేడు, ఒక ఎంపీసీ లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు. అసెంబ్లీలో మాట్లాడేటోడు మా పక్షాలు ఇవ్వలేరు. మేము చాలా బాధపడుతున్నాం. ఇలా లమ్మడోళ్ళు కానీ గ్రామ పంచాయతీలు తాండాలైనాయి, ఇలా గుడాలు తాండాలైనాయి, ఇలా మొత్తం పడుతూ వారిపోతా ఉన్నాయి. వాళ్ళే అత్యధికంగా అభివృద్ధి చెందుతా ఉన్నారు. మేము వెనుకడిపోతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వము మానవత్వంతో ఆలోచించి అభివృద్ధి చెందినటువంటి ఎన్నికలు ఆదుకొని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. చెన్నూరు నియోజకవర్గం క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విస్తృతంగా పర్యటించారు. దుర్గాదేవి మండపాల్లో పూజలు చేసిన అనంతరం ఆయన ఇరువురు కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. మందమరి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్కే1 మార్కెట్ ఏరియాలోని రవీంద్ర యూత్ మండలి ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు అందుకున్నారు. తదనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమంలో సుమన్ పాల్గొన్నారు. అనంతరం క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో నివాసముండే బీఆర్ఎస్ కార్యకర్త పైత రోదెలు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడ్డ సదానందంకు మనోధైర్యం కల్పించారు. రిటైర్మెంట్ కాలనీలో నివాసముండే పట్టణ సీనియర్ సాక్షి రిపోర్టర్ పొన్నాల సుమన్ తండ్రి విజయరావు ఇటీవలే అనారోగ్యంతో వర్ణించిన విషయాన్ని తెలుసుకుని విజయరావు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కంబగోని సుదర్శన్ గౌడ్, చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ రాజా రమేష్, పలువురు కౌన్సిలర్లు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు, ఆశల రాజన్న తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ దివంగత గడ్డం వెంకటస్వామి కుటుంబాన్ని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్కు లేదని మందమరి కాంగ్రెస్ నాయకులు నోముల ఉపేందర్ గౌడ్ సొత్కు సుదర్శన్ అన్నారు. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్పై చేసిన ఆరోపణ పట్ల వారు స్పందిస్తూ చెన్నూరు నుండి ఇసుక అక్రమ వ్యాపారం చేసి సుమన్ 100 కోట్లు సంపాదించాడని, చెన్నూరు నుండి హైదరాబాద్ ఇసుకను అక్రమంగా రవాణా చేసి కేటీఆర్ అన్నతో వేలాది కోట్ల రూపాయలు సంపాదించారని వారు పేర్కొన్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఆనాటి నుండి ఈనాటి వరకు పదవిలో ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించిన ఘనత కాక కుటుంబాన్ని పేర్కొన్నారు. ఎంతోమంది అమాయకులపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టించి ప్రశ్నించిన వారిని బెదిరించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని వారు పేర్కొన్నారు. చెన్నూరు ప్రజలకు చేసిందేమీ లేదని, కేవలం ఆస్తులు పెంచుకున్నావు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కేటీఆర్ నాయకత్వంలో నువ్వు మొదలుపెట్టినటువంటి కథ ఏంది? ఇసుక దందా మొదలుపెట్టినావు, పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ భూ కబ్జాలు మొదలైనాయి. ఎవరైతే భూములు ఉన్నాయో వాళ్ళ భూములు కష్టపడి చెమటాటి సంపాదించుకున్న భూములు గుంజుకున్న సందర్భాలున్నాయి. అవన్నీ పక్కన పెట్టుకొని పైసలు మంచింది నువ్వు ఏదైతే పైసలు తీసుకొచ్చి మాకు తెలిసినప్పటికి కూడా మేము వచ్చే లోపల నువ్వు సద్దు మరిగేలాగా చేసుకున్నావు. లారీ టైర్లల్లా, కారు టైర్లల్లా కారు టీవీలు తీసేసి అలా పైసలు పట్టుకొచ్చి నువ్వు అంగమంగం చేసి అధికారులను దగ్గర పెట్టుకొని పైసలు మంచి గెలవడానికి ప్రయత్నం చేసిన భగవంతుడు అంటూ చూసిండు. నువ్వు ఎట్లా ఓడిపోవాలో అట్లా ఓడిపోయినావు. వివేక్ వెంకటస్వామి గారిని ఐటీ రైడ్ చేయించినావు, ఈడీ రైడ్ చేయించినావు. ఇవన్నీ చేయించినా కూడా దేవుడి దయ వల్ల మరి పైన ఉన్న కాక ఆశీస్సుల వల్ల వివేక్ వెంకటస్వామి గారు గెలుపు జరిగింది. కానీ ఓట్లు ఎక్కువ పడ్డాయి, కానీ నష్టం అయితే జరగలేదు. ఈడీ రైడ్ జరిగినప్పుడు పొద్దున్న సాయంత్రం వరకు వచ్చి ఇంట్లో కూర్చుంటే ఎన్ని వెతికినా కూడా ఒక వెంట్రుక కూడా దొరకలేదు, ఏం దొరికింది లేదు. ప్రతి సర్టిఫికెట్లు కూడా మేము పద్ధతి ప్రకారంగా పైసలు కట్టిన సందర్భాలు ఉన్నాయి, ఐటీ కట్టిన సందర్భాలే ఉన్నాయి. కానీ ఇన్ని రాష్ట్రాలలో బిజినెస్ ఉన్నా మరి వివేక్ వెంకటస్వామి గారు ఎక్కడ చెడు చేసింది లేదు. నువ్వు ఆ పైసలు నిన్నాడు, ఈ పైసలు మంచిండు. అరే నీకు సిగ్గు అనిపించలేదు? 10 సంవత్సరాలు మేము ప్రతిపక్షంగా ఉండి మీకు ప్రజల కోసం పనిచేసినాం. 8 నెలలు కూడా తట్టుకోలేకపోతున్నావు. నువ్వు ఎంత సుఖభోగాలకు అనుభవించి అరాచ్మెంట్లు చేస్తూ అక్రమాలు చేస్తూ నువ్వు ఈరోజు సుఖభోగాలు కావాలని నువ్వు నిద్రపడతలేదు. నువ్వు వివేక్ వెంకట చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారిని బాల్కసుమన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. బాల్కసుమన్ నువ్వు ఏమేమి దందాలు చేసినావు అది ప్రతి ఒక్కరికి తెలుసు. చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. మచ్చలేని వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. వివేక్ వెంకటస్వామి గారు అక్కడిక్కడ డబ్బులు తెచ్చి అది చేసి ట్రాన్స్ఫర్లు చేసిండు అంటున్నావు. నువ్వే రామకృష్ణాపురంలో దొరికినావు. ఇది అందరికీ తెలుసు. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. చెన్నూరు నియోజకవర్గంలో నువ్వు ఎంత ఇసుక దందా చేసి 1000 కోట్లు సంపాదించినావు ప్రతి ఒక్కరికి తెలుసు. వివేక్ వెంకటస్వామి గారిని మీరు ఇలా తిట్టడం కానీ ఇలా చేస్తే చెన్నూరు మటన్ మార్కెట్ దుర్వాసనతో కంపు కొడుతుంది. మార్కెట్ పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో ప్రజలు ఇటువైపు రావడానికి జంకుతున్నారు. మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతోనే మార్కెట్లో దుర్గంధం వెదజల్లుతుందని షాపుల యజమానులు ఆరోపించారు. మటన్ మార్కెట్ పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో దుర్వాసనతో కస్టమర్లు రావడం లేదని మరోవైపు షాపు యాజమానులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు టై బజార్ చిట్టి పైసలు ముక్కుపిండి వసూలు చేస్తూ మున్సిపాలిటీ సిబ్బంది మార్కెట్ చెత్తను తీసుకెళ్లడం లేదని మటన్ షాప్ యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్తబడి రాకపోవడంతో విసిగిపోయిన షాప్ యజమానులు చెత్తను తొలగించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా తీరు మారడం లేదన్నారు. దసరా పండుగ సమీపిస్తుండడంతో చెత్త ఇలానే పేరుకుపోతే గిరాకీ దెబ్బతింటుందని వాపోయారు. ఎలాగైనా చెత్తను తొలగించి మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులు కోరారు. మేము చెప్తాను 3 నెలల నుంచి ఎవరు పట్టించుకుంటారు. మేము నీళ్ళు పట్టించుకోకపోతే మేము ఎట్లా బతుకుని చెప్పండి. చెత్త మటన్ కూడా ఘోరంగా బాగా వాసన గిరాకీ మారిపోతాను సార్. మేము బతుకుడే దీంతో జీవనోపాధి సార్. మున్సిపల్ సార్లు చెప్పబట్టి మేము 3 నెలల నుంచి చెప్తున్నాం సార్. చెప్తుంటే డైలీ 20 రూపాయలు చిట్టి పైసలు ముద్దు తీసుకుంటారు సార్. డైలీ 20 రూపాయలు ఇస్తున్నాం సార్ చిట్టికి. 20 రూపాయలు తీసుకుంటాడు. చెత్త ఎత్తమంటే మేము ఎంత అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఎత్తామంటాడు. 3 నెలలు అవుతాం సార్. రాజ్కుమార్ సార్ కూడా చెప్పినాం సార్. ఏమన్నాడు? రాజ్కుమార్ సార్ ఎత్తిపిస్తా బాబు అన్నాడు. వర్షాకాలంలో బాబు ఎత్తి అని అన్నాడు. ఎండలు కొడుతున్నాయి, మురుగు వాసన వస్తుంది. అక్కడ చెత్త ఎత్తులు వేస్తాం 3 నెలల నుంచి 3-4 నెలల నుంచి వీడియోలు పెట్టినాం, పోస్ట్ చేసినాం, అన్నీ చేసినాం సార్. సంవత్సరాల నుంచి చెత్త కూడా ఎత్తుకోవట్లేదు సార్. విపరీతమైన బ్యాడ్ స్మెల్ వస్తున్నది. మాకు కమేలా అనేది లేదు మున్సిపాలిటీ నుండి. మున్సిపాలిటీ దాదాపుగా 2-2.5 సంవత్సరాలు అవుతుంది.
కానీ ఒక కమేలా లేదు, వెటనరీ డాక్టర్స్ చెకింగ్ లేదు, స్టాంప్ వేసే మటన్ లేదు వింటున్నారు సార్. మేమే చెప్తున్నాం సార్, ఆల్రెడీ మాకు కమేలా కావాలి సార్, మార్కెట్ శుభ్రంగా పెట్టండి సార్. డైలీకి వచ్చినప్పుడల్లా చిట్టి కడుతున్నాం సార్ సాయి బజార్కు. అయినా ఇంత కూడా గుర్తింపు అనేది లేకుండా పోతుంది సార్. మటన్ మార్కెట్ అంటే చీచి అనేది కారికి వచ్చింది సార్ ఈ వ్యవస్థ మొత్తం. ఆల్రెడీ వెటనరీ ఎంఆర్ ఆఫీస్కి పెట్టినా సార్, డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చినాం, మీకు కూడా 2-3 సార్లు పెట్టినాం సార్ మున్సిపల్ కమిషనర్ గారు. ఈసారి నాకు చర్య తీసుకోండి. దసరా పండుగ వస్తున్నది, ఎవరు వచ్చినా కూడా మీ అన్నం ఇక్కడ పెట్టుకొని తినగలుగుతారా అని అడుగుతున్నారు సార్. ఇక దానికి సమాధానం మీరు ఏం చెప్తారో చెప్పండి, అదే మేము వాళ్ళకి చెప్తాం వచ్చిన కస్టమర్లకు. కొంచెం దయ చూడండి సార్ మా మీద. లక్షిట్పేట మున్సిపాలిటీ పరిధిలోని వివేకానంద విద్యాలయంలో 1999-2000 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని కళాంజలి ఫంక్షన్ హాల్లో ఉత్సాహంగా జరిగింది. లక్షిట్పేట మున్సిపాలిటీ పరిధిలోని వివేకానంద విద్యాలయ 1999-2000 విద్యా సంవత్సరానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కళాంజలి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. తమకు చదువు చెప్పిన గురువులను బాజా భజంత్రులతో సాదరంగా ఆహ్వానించి చిరు జ్ఞాపికలతో సత్కరించారు. తమను వీడి స్వర్గస్థులైన 4 తమ తోటి విద్యార్థులు 2 గురువులను స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాల తర్వాత తామంతా ఒకే చోట చేరి తమ పూర్వ జ్ఞాపకాలను స్మరించుకోవడం తమ జీవితంలో ఎంతో విశిష్టమైన రోజు అని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్, సురేష్ నాయక్, సందీప్, నరసింహ, ప్రణీత, జ్యోతి, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వారి పిల్లలు కూడా చదువుకొని ఉన్నతమైన స్థితిలో రావడం చాలా ఆనందాన్ని కలిగించింది. దైవం నన్ను దూరంగా ఉంచండి, కానీ ప్రేమ అనేది మాత్రం అంత దూరం నుంచి లాక్కొని తీసుకొచ్చింది. వాడు ఆ రోజు నాతో పాటు పనిచేసినటువంటి సహచరులు పూర్వ విద్యార్థులతో ఆత్మీయ సమ్మేళనం పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి కృషి చేసినటువంటి వ్యక్తులందరికీ అభినందనలు, ఆశీస్సులు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పటికీ అనుబంధం కొనసాగాలని. చాలా చక్కని గురువులు మాకు విద్యను అభ్యసించేవారు. ఎవరు పాండురంగారావు సార్ కానీ సార్ అయితే మమ్మల్ని ఒక్కసారి నన్ను కొట్టిండు, ఒక్కసారి కిందేసి కొట్టిండు. ఎందుకంటే మావాడు ఉండే ఆరోగ్య రీత్యా వాడు ఇలా కొంచెం అనారోగ్యంగా ఉన్నాడు. వాడు ఈ ప్రోగ్రాం లేనందుకు కొంచెం బాధిస్తున్నాము. వాడు తొందరలోనే క్యూర్ అవుతారని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము. ఈ రోజు మాకు చదువు చెప్పిన గురువుల వల్ల మేమందరం ఈ స్థాయిలో ఉన్నామని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాం అందరం. సో ఇట్టి కార్యక్రమాన్ని మళ్ళీ చెప్తున్నా, ప్రణీత, శేషువాణి, శ్రీధర్ మీ అందరికీ మా విద్యార్థులందరి తరఫున హృదయపూర్వక అభినందనలు చేసుకుంటూ ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి నస్పూర్ మున్సిపాలిటీలో దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మున్సిపల్ పరిధిలోని 18వ వార్డు అల్లూరి సీతారామరాజు నగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం వద్ద పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ కోడూరి లహరి విజయ ఆధ్వర్యంలో ఇక్కడ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం దుర్గామాత మండపం వద్ద పూజారి దెబ్బట ప్రసాదాచార్యులు, రామచంద్ర శర్మ, రమణాచార్యులు చండీ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దుర్గాదేవికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుర్మిల్ల లక్ష్మీ మహేష్, డాక్టర్ స్వామి, రజిత ఓదెలు తదితరులు పాల్గొన్నారు. రామరాజ్ నగర్లో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము అంగరంగ వైభవంగా. అందులో భాగంగా ఈరోజు చండీ హోమ కార్యక్రమం నిర్వహించబడుతుంది. 15 మంది దంపతుల చేత విశేషంగా అమ్మవారి యొక్క ప్రీతి కొరకై ఈ యొక్క చండీ హోమ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలి కోరుకుంటూ ఈ అల్లూరు సీతారామరాజు నగర్ పట్టణం పరంపర వృద్ధి జరిగి బంగ్లాలు, భవంతులతో, సకల సంపదలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. మేమన్నది వాస్తవం. ఒకప్పట్లో గుడిసెలు ఉంటే ఇప్పుడు బంగ్లాలని, ఇంకా బంగ్లాలు అవుతాయి. అందరి యొక్క క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. చెన్నూరు శనికకుంట మత్తడి ధ్వంసం కేసులో అసలు సూత్రధారుడైన కాంగ్రెస్ నేత గుడిసెల బాపురెడ్డిని అరెస్టు చేయాలని కౌన్సిలర్ దోమకొండ అనిల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మత్తడి ధ్వంసం అవడానికి కారణమైన చెరువు శనగకుంట చెరువు FTL పరిధిలో ఉన్న కాంగ్రెస్ నేతకు సంబంధించిన స్థలంలో నిలబడి పలు ఆరోపణలు చేశారు. సదరు భూమిలో ఎటువంటి అనుమతులు లేకుండా 2000 ట్రాక్టర్ల మట్టి పోసి వెంచర్లు తయారు చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి అప్పట్లో
పనిచేసిన రెవెన్యూ అధికారులను బెదిరించి డబ్బులు ఆశ చూపి బాపురెడ్డి భూమి కొనుగోలు చేశారని ఆరోపించారు. ఈ ఏడు కురిసిన భారీ వర్షాల కారణంగా వేల ట్రాక్టర్ల మట్టి పోసినా కూడా వెంచర్లోకి నీళ్లు రావడంతో మత్తడి పేల్చివేస్తే తమ వెంచర్లోకి నీళ్లు రావద్దనే దురుద్దేశంతో పక్కా ప్లాన్తో మత్తడి పేల్చివేతకు బాపురెడ్డి పూనుకున్నాడని ఆరోపించారు. కర్త కర్మక్రియ బాపురెడ్డి అయినప్పటికీ ఆయనను పక్కన పెట్టి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేని వారిపై కేసులు చేయడం సిగ్గుచేటని అన్నారు. అరెస్ట్ అయిన వారి కుటుంబాలలో ఎటువంటి పండగ సంబరాలు లేకుండా ఆర్ధనాదాలతో దిక్కుతోచని స్థితిలో వారి కుటుంబాలు ఉన్నాయి. కానీ అసలు నిందితుడిని వదిలిపెట్టి అమాయకులపై కేసులు పెట్టడం దారుణమని అన్నారు. శిశబాబురెడ్డి మొత్తం అన్ని ప్యాట్లు చేసిండు. కాకపోతే శిశబాబురెడ్డికి ఏమైంది కదంటే ఈ ప్యాట్లు చేసిన తర్వాత భూమిలో ఇలా భూములు అమ్ముడు పోతులేవా అని చెప్పేసి నీళ్లు వస్తానని చెప్పేసి అది చెరువు పక్కకు బాంబ్ బ్లాస్టింగ్ చేయించిండు. నీళ్ళు అన్ని పోవాలని, ఇవన్నీ నీళ్ళు ఉండే చెరువుల్లో. అంటే ఈ శిశబాబురెడ్డి ఇట్లా చేయించిండు. మరి నిందితులు ఎందుకు శిక్షిస్తారని మేము పోలీసు వాళ్ళ మేము నమ్మకం ఉన్నది. కానీ పోలీసు వాళ్ళు కూడా జైలు పంపుతారని అనుకుంటున్నాం. కొంచెం ఎంక్వైరీ చేసి ఇంకా తర్వాత అయినా కూడా బాబురెడ్డిని పంపుతాం అనుకున్నాం. పంపాలి. ఇలా ప్రజలు మెచ్చుకుంటారు పోలీసు వ్యవస్థని, అంటే పోలీసు వ్యవస్థలో నమ్మకం ఉన్నదని. ఇటువంటివి వ్యవస్థలు చేసిన వాళ్ళని ఏం చేయాలంటే శిక్షించాలి. బాంబులు పెట్టుకోండి, ఇంకొకసారి పెట్టాలి. అంటే బాంబులు అంటే చెన్నులో భయపడతాను, ప్రతి ఒక్క ఇంట్లో భయపడతాను. ఇంతకుముందు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఏం చేసినాడంటే వీళ్ళు లంగలు దొంగలు అని చెప్పేసి వీళ్ళని పక్కా పెట్టేసింది. వీళ్ళని దగ్గర రానియాలి, వీళ్ళని మెట్లు ఎక్కనియాలి, వీళ్ళని 5 సంవత్సరాలు బబ్బాలు తిననియాలి. తప్పు దొంగలు లంగలు అని చెప్పి పక్క పెట్టింది. ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా వీళ్ళని పక్కకు పెట్టాలి. ఎందుకంటే తప్పు చేసింది, నేరం చేసింది. ఇదంతా భూమి ఆయన పేరు అయింది. ఓకే, బాబురెడ్డి తప్పలేదు, బాబురెడ్డి ఎంజాయ్ చేసి బాబురెడ్డి భూమి ఉండాలి. బాబురెడ్డి మీద కూడా కేసు ఉండాలి కదా. భూమి మీద ఎందుకు ఉండాలి? 7 మీద కేసు 8 మంది మీద పెట్టించింది అనవసరంగా. ఆ ఎన్నంబాడ వ్యక్తి మేచిరి పని చేస్తారు. ఆయన కళ్ళు ఆపేసి ఆయన పెద్ద మనిషి, ఆయన జైలు పోతే వాళ్ళ ఇంట్లో దసరా పండుగ, దసరా వస్తాను, బతుకమ్మలు ఆడతారు. 8 మంది కుటుంబాలలో వాళ్ళ భార్యలు, వాళ్ళ భర్తలు, కొడుకులు అందరూ ఏడుతాను. మా మూడు మా జైలు పంపించిన తప్పు చేసిపోతే మేము బాధపడకపోమంటాను. వాళ్ళు వాళ్ళ భార్యలు తప్పు చేయలే, మా మగవాళ్ళు ఉట్టి అనవసరం పంపించాలని వాళ్ళ కొడుకులు, వాళ్ళ బిడ్డలు, మన వాళ్ళు అందరూ ఏడుతాను నీళ్ళల్లో. అంటే పండుగ దసరా పండుగకు వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. బతుకమ్మ ఆడలేకపోతుంది. ఓన్ కుటుంబం అయినా కూడా అందరి కుటుంబం ఒక్కరి కోసం, ఒక్క శిశబాబురెడ్డి కోసం 8 మందిని బలి చేసింది ఇలా. అంటే ఇది మంచి పద్ధతి కాదు. పోలీసు వాళ్ళు కొంచెం ఎంక్వైరీ చేసి ఇలా ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా కూడా ఈ బాంబులు ఎక్కడి నుంచి వచ్చినాయి, బాంబులు ఎవరిచ్చిండ్రు, ఈ బాంబులు ఇచ్చిన వ్యక్తి ఎవరు, ఏ అధికారి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇవన్నీ ఒక్కసారి మనం ఎంక్వైరీ. బీసీలు అందరూ రాజకీయంగా ఎదగాలని, అందులో ముదిరాజ్ కులస్తులు ముందు వరుసలో ఉండాలని ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో రాజకీయంగా ఎదిగేందుకు ఇప్పటి నుండి కార్యాచరణ రూపొందించాలని ముదిరాజ్ మహాసభ సభ్యులకు ఆయన సూచించారు. వికారాబాద్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి కాసాని వీరేష్ ముదిరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వికారాబాద్ జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాల్లో అత్యధికంగా బీసీలు ఉన్నారని, అందులో ముదిరాజులు ఎక్కువ శాతంలో ఉన్నారని అన్నారు. జిల్లాలో 75% బీసీలు ఉన్న 5% ఉన్న ఒక సామాజిక వర్గానికి మాత్రం 3 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం కల్పించారని అన్నారు. జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలు ఉన్నా కూడా వికారాబాద్ రిజర్వేషన్ మినహా మిగతా 3 స్థానాల్లో కూడా 5% ఉన్నవారే ప్రాతినిధ్యం వహిస్తున్నారని అన్నారు. ఈసారైనా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ముదిరాజులకు ఇవ్వాలని అన్ని ప్రధాన పార్టీలను ముఖ్య నాయకులందరినీ కోరడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనం చెప్పుకున్నట్టుగా కమిటీలు వేసుకున్న తర్వాత కూడా జైపూర్ మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన చిప్పకుర్తి రాజేష్ కుమార్ అనే బాలుడు నీటి గుంటలో పడి మృతి చెందాడు. గతంలో పవర్ ప్లాంట్ రైల్వే ట్రాక్ నిర్మాణానికి మట్టి తవ్వకాలు జరపడం కారణంగా ఎకరాల విస్తీర్ణంలో ఏర్పడిన గుంత చుట్టూ పవర్ ప్లాంట్ యాజమాన్యం కంచె ఏర్పాటు చేయకపోవడం కారణంగా గుంతలో నిండిన నీటిలో బాలుడు పడి మృత్యువాత పడ్డాడని కుటుంబ సభ్యులు రోధించారు. బాలుడు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది. బాలుడు మృతికి పవర్ ప్లాంట్ యాజమాన్యం కారణమని, బాలుడు మృతికి 50 లక్షలు డిమాండ్ చేశారు కుటుంబ సభ్యులు. రైల్వే ట్రాక్ కోసం ఈడొక పొక్క చేయడం జరిగింది. ఎన్నో వందల ట్రాక్టర్లు, లారీలు తీసుకుపోయి వాళ్ళ ట్రాక్ సింగరేణికి ఉపయోగించుకోవడం జరిగింది. సింగరేణి ఎస్టీపీ కోసం వాడుకున్నారు. దీని వలన 12-15 సంవత్సరాల బాలుడు ఈరోజు చనిపోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం సింగరేణి యాజమాన్యమే చేయడం వలన ఈ బాలుడు చనిపోయాడు. ఇప్పటికి కూడా ఎన్నో పశువులు చనిపోయినాయి కూడా మేము ఎవరికేం చెప్పలే. ఈ రోజు చనిపోవడం సింగరేణి నిర్లక్ష్యం వలనే చిన్న బాలుడు చనిపోవడం జరిగింది. దీనికి సింగరేణి వాళ్ళు మట్టి తీసుకోవడం జరిగింది, కానీ దానికి కంచె చేయడం మర్చిపోయారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
చెన్నూరు నియోజకవర్గం క్యాతన్పల్లిలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. దుర్గాదేవి మండపాల్లో పూజలు, ఇరువురు కుటుంబాలను పరామర్శించిన బాల్క సుమన్. బాల్క సుమన్ వ్యాఖ్యలపై మండిపడ్డ మందమరి కాంగ్రెస్ నాయకులు. కాకా కుటుంబాన్ని విమర్శించే స్థాయి బాల్క సుమన్కు లేదన్న నేతలు. దుర్గంధం వెదజల్లుతున్న చెన్నూరు మటన్ మార్కెట్. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరూ సెలవు. నమస్కారం.